నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. ముస్లిం మైనార్టీలందరూ సీఎం జగన్ వెంటే ఉన్నారని, రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీలకు న్యాయం చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అనంతపురం ముస్లిం మైనార్టీలు 4 Sides టీవీతో చెప్పారు. జగన్మోహన్ రెడ్డి 4% రిజర్వేషన్ కల్పించారని, దీంతో ముస్లిం మైనార్టీలకు లబ్ధి చేకూరిందని అంటున్న అనంతపురం నగర మేయర్ వసీంతో మా ప్రతినిధి హనుమంతు ఫేస్ టు ఫేస్. సీఎం జగన్ అనంతపురం జిల్లాకు రావడంతో భారీ ఎత్తున కార్యకర్తలు అనంతపురం నగర శివార్లోని తపోవనం వద్దకు వచ్చారు. ఇక్కడ ముస్లిం మైనారిటీ నేతలందరూ స్వాగత దృశ్యాలను ఇక్కడ చూస్తున్నాం. భారీ ఎత్తున గజమాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ కార్యకర్తలు కోలాహలంగా మధ్యాహ్నం నుంచే ఇక్కడికి వచ్చి సీఎం జగన్కు ఘన స్వాగతం పలికేందుకు ఇక్కడికి వచ్చేసిన పరిస్థితి. దారి పొడవునా జన నీరాజనాలు పడుతున్న నేపథ్యంలో మనం అనంతపురం నగరంలోని నగర మేయర్ గారు వసీం గారి దగ్గర ఉన్నాం. ఆయన తెలుసుకుందాం. సార్, అనంతపురం జిల్లాకు సీఎం జగన్ వస్తున్నారు. ఈ సందర్భంగా ముస్లిం మైనారిటీ నేతలందరూ పెద్ద ఎత్తున ఇక్కడ పాల్గొంటున్న పరిస్థితి. ఇప్పుడున్న నేపథ్యంలో రంజాన్ నేపథ్యంలో మీరు ఉపవాసాలు నిర్వహించి ఇక్కడే సీఎం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. ముఖ్యంగా దీన్ని ఏ విధంగా చూస్తారు? రాష్ట్ర వ్యాప్తంగా జన సునామీలో మీరు ఏ విధంగా ముందుకు వెళ్తారు సార్? గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మేమంతా సిద్ధం అని బస్ యాత్ర కార్యక్రమం 4 రోజుల ముందే కార్యక్రమం ముందుగా ప్రారంభించారో ఈరోజు మన అనంతపురం జిల్లాకి చేరుకోబోతుంది. తొందరలో మన అనంతపురం నగరం చేరుకోబోతుంది. ఏ విధంగా అనంతపురంకి వస్తుందో ఇక్కడంతా ప్రజలంతా పెద్ద ఎత్తున ఇక్కడ ఆయనకి స్వాగతం పలికి కూడా ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా మైనార్టీలు కూడా పెద్ద ఎత్తున కూడా రావడం జరిగింది. ఈరోజు మైనార్టీలకు అండగా ఉండిన ఘనత దేశ చరిత్రలో ఎవరు ఉన్నారంటే మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు గతంలో ఎప్పుడు లేని విధంగా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ హయాంలో ఏ విధంగా ముస్లింలకు ఆయన వాడుకున్నారో ప్రతి ఒక్కరు చూశారు. కానీ ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింస్లకు ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చారో మనం అందరం గమనించాలా. ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి, డిప్యూటీ సీఎం కానివ్వండి, ఈరోజు అనంతపురం నగరంలో చూసుకుంటేనే ఉమ్మడి జిల్లాలో ఎప్పుడు చరిత్రలో లేని విధంగా ఒక మేయర్గా నన్ను ఒక ఫ్యాషన్ మార్కెట్ చైర్మన్గా, ఉర్దూ అకాడమీ చైర్మన్గా, 10 కార్పొరేటర్లకి, వక్ఫ్ బోర్డ్ చైర్మన్కి, మైనార్టీ ప్రెసిడెంట్గా అనేక పదవులు ఈరోజు ఇచ్చినారంటే కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాధ్యమైంది. అదేవిధంగా ఇప్పుడు జరగబోయే 2024 ఎన్నికల్లో ఎప్పుడు లేని విధంగా 7 మైనార్టీ సీట్లు కేటాయించిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన మేమందరూ కూడా స్వాగతం పలికి అందరూ కూడా ఉన్నాం. మనతో పాటు మాట్లాడేందుకు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఫయాజ్ గారు ఉన్నారు. చెప్పండి సార్, మీరు ఏ విధంగా ముందరికి వెళ్తారు? రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలందరూ ఒకే తాటిపై ఉండి సీఎం జగన్ వెంటే ఉన్నారని చెప్తున్న పరిస్థితుల నేపథ్యంలో అనంతపురం జిల్లాకు నేడు సీఎం జగన్ గారు వస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? మీరు ఏ విధంగా స్వాగత ఏర్పాట్లు? ఈరోజు ఆంధ్రప్రదేశ్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఇచ్చినారు కాబట్టి కనివిని రీతిలో అప్పటి నుంచి మైనార్టీలకు ఏదైనా మంచి చేయాలంటే వైఎస్ఆర్ ఫ్యామిలీ. ఈరోజు ప్రతి ఒక్క ముస్లిము ప్రతి ఒక్క సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక ఒక విషయము, ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారు 4%, ఆంధ్ర తెలంగాణ రెండిట్లో 4% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఈరోజు మతతత్వ పార్టీతో కలిసిన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కలిసి 4% రిజర్వేషన్ చంద్రబాబు నాయుడు కానీ తీసేస్తానంటున్నాడు. అంటే మన రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి మంచి పనికి అతను మైనార్టీలకి దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నాడు. అదే మతతత్వ పార్టీతో కలిసినాడు కాబట్టి మనసులో ప్రతి ఒక్కరు మైనార్టీలు కాసుకో ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గెలిపించి చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఇంటికి పంపిల్లా. చంద్రబాబు నాయుడుకు మైనార్టీలు చెప్తున్నాడేమంటే ఇది లాస్ట్ ఎన్నిక, ఇప్పుడు ఇంకా జీవితంలో ఎన్నికలకు పాల్గొనడానికి చంద్రబాబు నాయుడు వాస్తవంగా పార్టీ ఉండదని ప్రతి ఒక్క ప్రజలు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరూ ఒకటే కంఠంగా చెప్తున్నారు. ఈరోజు మైనార్టీలకు కానీ ఎస్సీ, ఎస్టీలకు కానీ పెద్ద స్థానం కల్పించిన జగన్మోహన్ రెడ్డి ఇటువంటి స్థానం కల్పించిన గతంలో ఏ ముఖ్యమంత్రులు లేరు. రాజశేఖర రెడ్డి గారు కుమారుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎటువంటి మైనార్టీకి ఎట్లా ఆలోచించినాడో ఇదే జగన్మోహన్ రెడ్డి కానీ అదే రీతిలో మైనార్టీల గురించి ఆలోచిస్తున్నాడు. అందుకోసమే మైనార్టీలు ఎప్పుడు అదే వెంటనే రాజశేఖర రెడ్డి గారు కుమారుడు అంట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉండి గెలిపించడానికి సంసిద్ధంగా ఉన్నాము. చెప్పండి సార్, చంద్రబాబు నాయుడు గారు మైనార్టీలు అందరూ నా వైపు ఉన్నారని, ముస్లింల ద్రోహి ఎవరైనా ఉన్నారంటే అది జగనేనని చెప్పి చెబుతున్న పరిస్థితి. దాన్ని మీరు ఏ విధంగా ఖండిస్తారు? దాన్ని ఏ విధంగా చూస్తారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ముస్లిం మైనార్టీల DNA ఉందని చెప్పి మేము గ్రేట్గా చెప్తాము. ఎందుకంటే ముస్లింలకు
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మేలు చేస్తాననేది ఈ 5 సంవత్సరాల్లో ప్రజలందరూ చూస్తున్నారు. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో కూడా 7 మంది ఎమ్మెల్యేలు ముస్లిం మైనార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు ఆయన స్థానం కేటాయించారంటే మా పట్ల ముస్లింలు అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపునే ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే ముస్లింలకు న్యాయం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాము. చంద్రబాబు గారు కేవలం ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకున్నారే తప్ప ఏనాడు కూడా ముస్లింల మీద ఎటువంటి ఇది కూడా చేయని నాయకుడు ఎవరైనా ఉన్నారు ఈ రాష్ట్రంలో అంటే చంద్రబాబు నాయుడు గారు ఒకరే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చే సంక్షేమం కానీ అభివృద్ధి కానీ అన్నింట్లో కూడా ముస్లింలకు ప్రాధాన్యత ఇచ్చి గొప్ప మా స్థానాన్ని నిలబెట్టిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. చెప్పండి, ముస్లిం మైనారిటీలందరూ అనంతపురంలో ముఖ్యంగా ఈరోజు తపోవనం దగ్గర భారీ ఎత్తున వచ్చారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? మేము ముస్లిం మైనార్టీలంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటే ఉన్నాము. గతంలో చంద్రబాబు నాయుడు మాకి గుంటూరు సభల్లో దేశద్రోహ కేసులు పెట్టిన ఘనత నారా చంద్రబాబు నాయుడు. అటువంటి నాయకుడిని ఎవరు మైనార్టీలు నమ్మరు. అలాగే మన కరెంట్ బిల్లులు తగ్గేయాలంటే గుర్రాలతో తొక్కిచ్చి వాళ్ళకి ఎన్కౌంటర్లు చేసిన ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడే. ఇలాంటి నాయకుడు ఎప్పుడూ నమ్మరు. మనకి జగన్మోహన్ రెడ్డి వెంటే మైనార్టీలంతా ఉన్నారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడుకి మైనార్టీలు ఎటువంటి పరిస్థితుల్లో నమ్మకలేదు. కొంతమంది బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఈరోజు తెలుగుదేశంకి ఓటు అంటున్నారు. కానీ బీజేపీతో పొత్తు ఉన్నా లేకున్నా కానీ మైనార్టీలు ఈరోజు చంద్రబాబుకి నమ్మే పరిస్థితి ఎటువంటి లేరు. 14 ఏళ్ళ ముఖ్యమంత్రి అంటున్నారు. ఈరోజు 14 ఏళ్ళ ముఖ్యమంత్రి ఏ రోజు కానీ మైనార్టీకి ఏం చేశారో సగర్వంగా వచ్చి ముందుకు చెప్పేది ఖచ్చితంగా రావాల్సింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రతి ఒక్కటి మైనార్టీకి పెద్దపీట వేసేదిగా అన్ని విధంగా ముందుకు తీసుకుపోతారు. అంతెందుకు మన అనంతపురం అర్బన్లోనే మన అనంత వెంకటరామరెడ్డి గారు మార్కెట్ యార్డ్ చైర్మన్ అయితేనేమి, నగర మేయర్ వసీం అలీ కానీ ప్రతి ఒక్కరికి మైనార్టీలు 10 మంది కార్పొరేట్లు 10 మందికి అందరికీ సుచరితాన్ని ఇచ్చినందుకు ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలియజేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో మైనార్టీలు ప్రత్యేకంగా ఖచ్చితంగా మైనార్టీకి జగన్మోహన్ రెడ్డికి వెంటుండి ఓట్లేసి మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలనేది మా మైనార్టీ ఒక ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా అనంతపురం నగరంలో అన్ని పదవులు ముస్లింలకే కేటాయించారు. ముఖ్యంగా మైనార్టీలందరూ కూడా సీఎం జగన్ వెంటే ఉన్నారు. అనంతపురం నగరంలో అనంత వెంకటరామరెడ్డి వెంటే ఉన్నారని చెప్పి తెలియజేశారు. ఈరోజు తపోవనం దగ్గరికి వచ్చారు. దీన్ని ఏ విధంగా అనంతపురంలో మైనార్టీస్ దాదాపు 75,000 ఓట్లు పైచిలుకున్నాయి. కాబట్టి మైనార్టీలు అంటే అనంత వెంకటరామరెడ్డికి ఒక అభిమానము, ఒక ఆప్యాయతము, మైనార్టీల పక్షపాతము, అనంతపురానికి అనంత వెంకటరామరెడ్డి అని చెప్పి మేము గర్వంగా చెప్పుకుంటున్నాము. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం అంతా మైనార్టీల పక్షపాతం అని చెప్పి మేము గర్వంగా చెప్పుకుంటున్నాము. అదేవిధంగా ఎన్నడూ లేని విధంగా 10,000లో అయితే 5 లాస్ట్ టైం 5 ఎమ్మెల్యేలు కేటాయిస్తే 4 గెలిచినాము. 1 దురదృష్టం, 1 ఓడిపోయినాము. అది ఓడిపోయినా కానీ అతనికి న్యాయం చేసినాడు, ఎమ్మెల్సీ ఇచ్చినాడు. తర్వాత ఇప్పుడు మళ్ళా 5/7 కేటాయించినాడు. 7 తర్వాత మళ్ళా కర్నూలు హఫీజ్ ఖాన్కి సీటు ఇవ్వకపోతే అదే కర్నూలులో హఫీజ్ ఖాన్కి ధైర్యం ఇచ్చినాడు. మైనార్టీలకి పక్షపాతి నేను అని చెప్పి గర్వంగా చెప్పుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇది 2 ఏళ్ల తర్వాత రాజ్యసభకు పంపిస్తున్న హఫీజ్ ఖాన్ చెప్పి లక్షలాది మంది జనాల్లో గర్వంగా చెప్పిన ఏకైక ముస్లిం పక్షపాతి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ ప్రజలకి నేను విన్నపమిస్తున్నాను. అదేవిధంగా మైనార్టీలు అంటే జగన్మోహన్ రెడ్డి అంటే మైనార్టీలు శాశ్వతంగా జగన్మోహన్ రెడ్డి ప్రపంచంలో ఈ ఉన్నంత కాలం మైనార్టీలు అండగా ఉంటారని చెప్పి ఎప్పుడైనా కానీ ఏదన్నా ముస్లిం సోదరుడు ఏదన్నా ఒక సంక్షేమం కానీ ఇంకోటి కానీ లబ్ధి పొందినాడంటే అది వైఎస్ ఫ్యామిలీకే దక్కుతుందని చెప్పి ఈ సభాముఖంగా తెలుపుతున్నాము. అదే టీడీపీ చంద్రబాబులారా మీకు గుణపాఠం ఇది. మీరు 3 కాదు కదా 10 పార్టీలతో కలిపి వచ్చినా కానీ ఏకంగా జగన్మోహన్ రెడ్డి సింహంలాగా వస్తున్నాడు. మీరంతా ఉండే ఎమ్మెల్యేలకి సీట్లు ఇవ్వకుండా మీకు వ్యతిరేకంగా ఎట్లా అవుతుండ
ఉన్నారు మీకు తెలుస్తోంది. మీ పార్టీ ఆఫీసులు ధ్వంసం చేస్తున్నారు, దగా చేస్తున్నారు, కాల్చి నాశనం చేస్తున్నారు. ఇది మీకు ఒరిజినల్గా కనబడుతూ ఉంది. ఇంకోటి టీడీపీలారా, జనసేనలారా, మీలో అభిమానం ఉంటే జనాలకి సేవ చేయండి. బీజేపీ మనం మాట కానీ వాళ్ళ నామ కానీ తీసుకోము, వాళ్ళ పేరు కానీ వాడము అని చెప్పి మేము అనుకుంటున్నాం. బీజేపీలారా, మీకు ఏమన్నా ఉంటే అక్కడే కానీ ఆంధ్రప్రదేశ్లో స్థానాలు లేవని చెప్పి సభాముఖంగా తెలుపుతున్నాము. ఇంకోటి జగన్మోహన్ రెడ్డి జోక్యం చేసి ఉంటే వేరే పార్టీలని భూస్థాపం అవుతాయని చెప్పి ఈ గర్వంగా ఒక మైనార్టీగా నేను రాష్ట్ర అధికార ప్రతినిధిగా మాట్లాడుతున్నాను. ఒకటే చెప్తున్నాం, మీరు చంద్రబాబు నాయుడు కొడుక్కి సీఎం చేసుకోవాలని చెప్పి ఒకటే పాట పడుతున్నాడు. దయచేసి మీరు ఎక్కడ నిలబడినా కానీ మీకు డిపాజిట్లు కానీ దక్కవని చెప్పి ఇప్పుడు ఈ జనాలకి చూసి కానీ మీరు అర్థం చేసుకోవాలా. 4 సభలు జరిగినాయి. సిద్ధం అంటే ఏమనేది మీ గుండెల్లో రైలు పలుకుతున్నాయని చెప్పి ఇప్పుడు తెలుస్తోంది. కాబట్టి మీరు ఎన్ని కూటములు వచ్చినా కానీ మీకు లెక్క తక్కువ పడింది. ఎమ్మెల్యేలకి మీకు కొత్తగా క్యాండిడేట్లకు పెట్టుకొని లెక్క సంపాదించేకి మీరు పార్టీల్లో అందరికీ పాతోళ్ళకి ఇవ్వకుండా కొత్త వాళ్ళకి ఇచ్చుకొని లెక్క సంపాదిస్తుంటారు తప్ప మీ పార్టీల్లో అసమ్మతంగా ఉండే ఎమ్మెల్యేలందరూ వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇచ్చి బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతున్నారు అని చెప్పి ఈ సభాముఖాన్ని తెలుపుతున్నాం. జై జగన్. అనంతపురం నగర శివారులోని తపోవనం వద్ద భారీ ఎత్తున ముస్లిం మైనార్టీలందరూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సీఎం జగన్ వస్తున్నారనే ఉద్దేశంతో భారీ ఎత్తున గజమాలను ఇక్కడ పెట్టి ఇక్కడ కార్యకర్తలు ఉన్న పరిస్థితి. అనంతపురం నగర శివారులోని మనం తపోవనం వద్ద ఉన్నాము. ఉదయం నుంచి ఇక్కడ కార్యకర్తలు జెండాలను తీసుకొని ముఖ్యంగా ఇక్కడున్న పరిస్థితుల నేపథ్యంలో గుత్తి వద్ద నుంచి సీఎం జగన్ వస్తున్న నేపథ్యంలో కార్యకర్తలు భారీ ఎత్తున వస్తున్న పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీలందరూ సీఎం జగన్ వెంటే ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి. అనంతపురం నుంచి 4 సైడ్ న్యూస్ కెమెరామెన్ దాదాపురితో హనుమంతు.